హలో ఫ్రెండ్స్, ముందుగా ఓం సాయి ఛానల్కు స్వాగతం. బాగున్నారా? అందరూ బాగుండాలి. అందరితో పాటు నేను బాగుండాలి. హాలిడేస్ ఇచ్చేశారు కదా, అందరూ ఊర్లకు వెళ్ళారా? నేనైతే ఊరు వచ్చేసాను. హాలిడేస్ ఇచ్చారు, పిల్లలకి స్కూల్స్ అయిపోయినాయి. ఇదిగోండి మా ఊరు వచ్చాము. వచ్చి ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు ఇంటికి వచ్చాము. నిన్న వచ్చాము, ఒక నైట్ మొత్తం ఇక్కడే ఉన్నాము. పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఇదిగోండి పూల తోటలు చూడండి, పూల మొక్కలు ఎన్ని ఉన్నాయో. ఇంటికి ముందు వైపు చాలా ఓపెన్ ప్లేస్ పెట్టారు పూల మొక్కల కోసము. ఇవ్వండి మామిడి చెట్టు, మ్యాంగో ట్రీ. మామిడికాయలు ఇప్పుడే పడుతున్నాయి. ఉగాదికి బాగా వచ్చినాయి అంట మామిడికాయలు. ఇగో చిట్టి కాయలు చాలా బాగున్నాయి కదా. మామిడికాయలు బాగా వేలాడతాయి. ఇగోండి బాగున్నాయి మామిడికాయలు, అయితే అందంగా వచ్చినాయి. చిన్న కాయలు ఇవి ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తినాలో మేము. అయితే ఇవి పచ్చడి కాయలు కాదండి, మామూలు మనం ఇవి కొంచెం పండటం లైట్ ఎల్లో షేడ్ వస్తాయి. లైట్ ఎల్లో షేడ్ వచ్చినప్పుడు ఇవి కాయలు మొత్తం కోస్తాము. కాయలు కోసి ఒక బౌల్ తీసుకుంటాం. ఆ బౌల్ లాస్ట్లో అడుగున కొంచెం ఎండుగడ్డి ఉంటుంది కదా, ఎండుగడ్డి పెట్టి ఆ ఎండుగడ్డిలో కాయలు మొత్తం వేసేసి పైన కూడా మొత్తం ఎండుగడ్డి కప్పామంటే బాగా పండుతాయి. లేకపోతే మనకి ఎండుగడ్డి దొరకకపోతే ఇంకో ప్రాసెస్ ఏంటంటే వైట్ పేపర్ తీసుకొని ఆ పేపర్లో కూడా కాయల్ని ఒక్కొక్క కాయని రౌండ్గా చుట్టేసి మనం గాలి ఆడకుండా బౌల్లో పెట్టి కనుక మూత పెట్టి ఉంచినట్లయితే ఒక 2 days చూస్తే చక్కగా కాయ మాగి బాగా పండిద్ది. తింటుంటే ఎంత టేస్టీగా ఉంటాయి అంటే అంత టేస్టీగా ఉంటాయి. చాలా తియ్యగా ఉంటుంది ఈ చెట్టు కాయలు, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక చెట్టు చూసుకుందాము. ఇది గన్నేరు పూలు. ఇదిగోండి గన్నేరు పూలు. ఆల్రెడీ మార్నింగ్ పొద్దుటే దేవుళ్ళకి పూజకి చాలా పూలు కోసాము. అందువల్ల చెట్టుకు కొంచెం పూలే కనిపిస్తున్నాయి. ఉదయం పూట నేను వీడియో తీద్దామంటే నాకు టైం సరిపోలేదు. మార్నింగ్ పిల్లలకి టిఫిన్లు, ఇంట్లో పనులు అని చెప్పి. గన్నేరు పూలు ఇదిగోండి పింక్ షేడు, చాలా బాగుంటాయి. దేవుళ్ళకి పెట్టినా కూడా అందంగా ఉంటుంది. ఇంకొక చెట్టు చూసుకున్నామంటే ఈ పూలని వెన్న ముద్దలు అంటాము. వెన్న ముద్దలు కుంకుమ కలర్లో వెన్న ముద్దలు చూడండి ఎంత బాగా అరచేయంత ఉన్నాయి ఈ పూలు. అసలు ఇంత పెద్ద పువ్వు పెద్ద దేవుడు పటంకి కనుక పెట్టామంటే అసలు చెప్పలేము. దేవుళ్ళందరూ వచ్చి మన ముందు ఉన్నట్లు అనిపిస్తుంది. ఇవ్వండి చూడండి వెన్న ముద్దలు, బాగుంది కదా చెట్టు. ఇది ఏ కలర్లో ఉందంటే వెన్న ముద్దలు కుంకుమ కలర్లో, నిండు కుంకుమ కలర్లో ఉంది. పూజకి కానీ ఎంత బాగుంటాయో. ఇప్పుడు వాటర్లో నీళ్ళలో ఒక బౌల్లో మేమేం చేస్తామంటే పింగాణి బౌల్లో తాబేలు పెడతాం కదా, కొంచెం వాటర్ వేసి ఈ పూలు కనుక ఇలా రెబ్బల్లాగా ఇలా పూలు విడివిడిగా తీసి అసలు ఆ వాటర్లో వేస్తే ఎంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుంది. బాగుంది కదా ఫ్రెండ్స్, నచ్చిందా? వెన్న ముద్దలు పువ్వు చాలా బాగుంది. మీ ఇళ్ళల్లో ఎలాంటి మొక్కలు ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో పెట్టండి, కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకొక చెట్టు చూసుకుందాము, బిళ్ళ గన్నేరు. ఇదిగోండి ఇందాక పింక్ కలర్లో గన్నేరు చూసాం కదా, ఇప్పుడు వైట్ కలర్ బిళ్ళ గన్నేరు పూలు. ఇవి కూడా దేవుడు పటాలకు బాగుంటాయి. తెల్ల పూలతో లక్ష్మీదేవికి పూజ చేస్తే ఆమెకి ఎంతో ఆనందంగా ఉంటుంది, ప్రీతికరమైనది. ఇదిగోండి ఇక్కడ ఇంకో చెట్టు చూసుకుందాము, చిట్టి గులాబీ. పింక్ కలర్లోది పాల రోజా కలర్లో చిట్టి గులాబీ. చెట్టు నిండా వచ్చినాయి గులాబీ పూలు. అప్పటికి ఆల్రెడీ కొన్ని పూలు కోసాము మేము. చిన్న కుండీలోనే వేసాము చెట్టు. ఇదిగోండి చిట్టి మొగ్గలు విచ్చుకుంటేనేమో ఇలా ఉంటుంది గులాబీ. ఇది మనం ఒక్క పువ్వు తలలో పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది, నైస్గా ఉంటుంది. ఇదిగోండి ఇంకొక గన్నేరు పువ్వు రెడ్ కలర్ది. చాలా ఉన్నాయి. మొక్కలంటే చాలా ఇష్టం మాకు. మొక్కలు బాగా దేవుళ్ళకి పూజకైతే మేము అసలు పూలు కొనము. మాకు ఈ పూలే సరిపోతాయి. మాకు, మా అమ్మ వాళ్ళకి, అందరికి ఇవే సరిపోతాయి. ఇళ్ళ పక్కన వాళ్ళు కూడా బాగా వచ్చి కోసుకుంటారు. ఇవ్వండి తులసి మొక్క. తులసి కోటలు విడిగా తులసి మొక్కలు వస్తుంటాయి కదా, అవి ఇలా తులసి కోటలో వేసుకుంటాం, కుండీలో వేస్తుంటాము. పూజ చేసే తులసి మొక్క అయితే మనం కట్ చేయకూడదు. ఇవైతే ఇలా కొమ్మలు కట్ చేసుకొని వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి, వాళ్ళకి తులసి దళాలంటే ఇష్టం కదా, వాళ్ళకి ఈ తులసి దళం ఇలా కట్ చేసి తులసి దళం పెడుతుంటాము.
ఇవ్వండి కరివేపాకు, చిట్టి చిట్టి కరివేపాకులు ఇంకా పెద్దవి అవ్వలేదు చెట్లు. ఇవి పెద్దవి అయ్యాక మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఇది ఇంకొక గులాబీ ఆరెంజ్ కలర్ది, ఆరెంజ్ కలర్ గులాబీ ఇప్పుడే ఫస్ట్ పువ్వు వస్తుంది, చిట్టి మొగ్గ వచ్చింది. ఈ కుండీలోది కూడా ఇంకొక గులాబీ, ఈ కుండీలోది కూడా, ఇది కూడా పాల రోజా కలర్ గులాబీ. ఇవిగోండి మొక్కలు చూసారు కదా, తోటలో ఉన్న మొక్కలు చాలా అందంగా ఉన్నాయి. అసలు చల్లగా కూడా ఉంటుంది. 2 times వాటర్ పడతాం మేము డైలీ. ఇదిగోండి ఇక్కడ ఒక గులాబీ ఉంది. ఇదిగోండి ఇక్కడ రెడ్ కలర్ గులాబీ కనిపిస్తున్నాయా మీకు? రెడ్ కలర్ మొగ్గలు చిట్టి చిట్టిగా ఉండి రెడ్ కలర్ గులాబీ. ఇవి చామంతి పూలు, ఇంకా రాలేదు చామంతి మొక్కలు ఇవి. ఇక్కడేమో తులసి కోట పూజ చేస్తుంటాము. ఇదిగోండి పూలు పెట్టాము, ఉదయాన్నే పూజ చేసాము. ఇటు సైడ్ వచ్చేసరికి మనీ ప్లాంట్ మొక్క అల్లుకుంది, మనీ ప్లాంట్ మొక్క. ఇక్కడ తులసమ్మ, ఇంకొక కోటలో కూడా తులసమ్మ పెట్టాము, ఇంకొక కుండి. మా ఇంటి దగ్గర మాకు ప్లేస్ ఉండదండి మేము మొక్కలు వేసుకోవడానికి, అందుకని నేను ఏ మొక్క తీసుకున్నా సరే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మొక్కలు వేసుకుంటాను. ఇవ్వండి ఇది కూడా ఇంకొక ముద్ద మందారం చెట్టు, ఇది కూడా కుంకుమ కలర్దే. ఇక్కడ ఒక చెట్టు వేసాము. ఇది వచ్చేసరికి ఇగో కుంకుమ కలర్ ముద్ద మందారాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ పింక్ కలర్లో ముద్ద మందారం. ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా? మేము నాటి దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ చెట్టు ఉంది. గుంటూరు బస్ స్టాండ్లో తీసుకున్నాను ఈ మొక్క. గుంటూరు బస్ స్టాండ్లో పూల మొక్కలు అమ్ముతుంటారు, బస్ స్టాండ్లో తీసుకున్నాము. ఇప్పటికి 15 years అవుతుంది ఈ మొక్క తీసుకొని. అప్పటికి ఇప్పటికి ఎప్పుడు పూలు పూస్తూనే ఉంటుంటే ఈ బాగా కొమ్మలు ముదిరిని అనుకున్నప్పుడు కట్ చేస్తాము. మళ్ళీ లేతగా చిగుర్లు వచ్చి బాగా పూస్తాయి. ఇవి మేమేం చేస్తామంటే ఒక 6-7 ముద్దలు కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దేవుళ్ళకి మాకు 5-6 రోజులు వస్తాయి, అస్సలు వాడిపోవు. ఇవ్వండి ఇక్కడ వంగ తోట చూసారా, వంకాయ చెట్లు వేసాము. ఇగో చిట్టి వంకాయ వచ్చింది. ఇక వంకాయ బాగుంది కదా, బుజ్జి వంకాయ. వంకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఉండరు. అందరికీ కూరల్లో రారాజు ఎవరంటే వంకాయ అంటారు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఇదిగోండి చిన్న పూత వస్తుంది, ఆ పూత వంకాయలాగా మారుతుంది. ఇదిగోండి ఇవన్నీ వంగ చెట్లు. మందారం, ఎర్ర మందారం. ఇవ్వండి ఒంటి రెక్క ఎర్ర మందారం, ముద్ద మందారం కాదు, ఒంటి రెక్క ఎర్ర మందారము. పువ్వు అయితే విచ్చుకోలేదు. ఇక్కడ కూడా ఒక గన్నేరు మొక్క ఉంది. ఎక్కువ స్వామివారి పూజకు సంబంధించిన మొక్కలే ఉంటుంటాయి. ఇవ్వండి చిలక ముక్కు ఎంత అందంగా ఉంటుంది, అలాగే చిలక ముక్కు లాంటి పూలు. ఇగో చూడండి అచ్చం చిలక ముక్కు ఉన్నట్లే ఉన్నాయి కదా ఈ పూలు. ఇవి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి, సింధూరం రంగు. ఆంజనేయ స్వామికి గనక ఈ కలర్ పూలు మాలలాగా గుచ్చి వేస్తే అసలు ఆయనకి ఎంత ఆనందంగా ఉంటుందో చూడ్డానికి మనకు 2 కళ్ళు సరిపోవు. చిలక ముక్కు పూలు ఇగో చెట్టు నిండా ఉన్నాయి, రాలి పడతా ఉంటుంటాయి. ఇగో ముద్ద మందారాలు, మల్లెపూల చెట్టు అండి ఇది. ఇగో ఆకులు అయితే పండిపోయి ఉన్నాయి. ఇగో మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడే. ఇగో స్టార్ట్ అయినాయి మొగ్గలు, చిట్టి చిట్టిగా పెద్దగా అయినాయి. చూద్దాం రేపు ఎల్లుండి 2 days పట్టిద్ది అనుకుంటా ఈ మొగ్గ పువ్వు అయ్యేసరికి. ఇగోండి ఇక్కడ వస్తున్నాయి మల్లెపూలు. వాసన అయితే చాలా బాగుంటుంది చెట్టు. ఇగో గండు మల్లె అనుకుంటా ఇది లైట్గా. ఈ మొగ్గ రేపు మార్నింగ్ కల్లా విచ్చుకుంటుంది ఈ పువ్వు. ఈవినింగ్ కోస్తాను ఈ మొగ్గని. ఇదిగోండి ఇంకా మెయిన్ అసలైన చెట్టు మామిడి చెట్టు, మ్యాంగో ట్రీ. ఇగోండి మామిడికాయలు బాగా వచ్చినాయి కదా, పూత అయితే బాగా వచ్చి ఇగో రాలిపోయింది పూత. ఉగాది అయిపోయిన తర్వాత బాగా వచ్చినాయి ఈ మామిడికాయలు. తినే మామిడికాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పటి వరకు మేము మార్నింగ్ 10 అయ్యే వరకు ఎండాకాలంలో ఇక్కడే మామిడి చెట్టు కిందే కూర్చుంటాము. ఇగో ఇప్పుడుదా మా పిల్లలు ఆడారు. ఇగో బొమ్మలు అన్నీ వేసుకొని ఇదిగో ఇలా గరిటెలతో హోళ్ళు పెట్టి ఇప్పటి వరకు ఈ చెట్టు దగ్గరే ఆడారు. ఇక్కడ కూడా చిన్న తమలపాకులు మొక్క వేస్తే ఇలా అల్లుకుంది మామిడి చెట్టుకి అండి. మామిడి చెట్టు కదా బాగా అల్లుకుంది కదా తమలపాకుల చెట్టు. ఇక ఆకులు కూడా బాగా పెద్దవిగా వచ్చినాయి తమలపాకులు. ఇక ఆకులు తాంబూలాలు పెట్టుకోవడానికైనా పూజ అప్పుడు బాగుంటాయి. ఇగోండి మామిడికాయలు చూడండి, నోరూరుతుందా? బాగున్నాయి కదా మొక్కలన్నీ. ఇలా అందంగా మొక్కలు వేసుకుంటే ఇంటికి అందం వస్తుంది, మనకు కూడా అదొక మనసుకి ఆనందంగా ఉంటుంది.
మనసుకి ఆనందంగా ఉంటుంది. మనసు బాగాలేనప్పుడు సాయంత్రం ఉదయం పూట ఈ మొక్కలన్నిటికీ నీళ్లు పడతాము పైపుతోటి. అసలు ఆ నీళ్లు పడుతుంటే మన మనసు ఎంత ఆనందంగా ఉంటుందంటే బాధలన్నీ పోతాయి. ఆ మొక్కలు మనం వాటర్ పట్టేటప్పుడు అవి ఎంతో సంతోషంగా కదులుతా చల్ల గాలినిస్తాయి మనకి. అవి వాటిని చూస్తే మనకి ఎంతో ఆనందం వేస్తుంది. ఇదిగోండి, ఇది ఇంకొక మొక్క కాగడా మల్లె చెట్టు. ఇవి కూడా సీజన్లో బాగా పూస్తాయి. ఇక్కడ గేటు బయట చూసుకున్నామంటే తెల్ల జిల్లేడు, వినాయకునికి ఎంతో ఇష్టమైన జిల్లేడు పూలు. తెల్ల జిల్లేడు చెట్టు కూడా ఉందండి. పూలకైతే పూజకు అవసరం అయ్యి మేము బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏ స్వామికి ఏ పూలు ఇష్టం అనే కలర్స్ పూలన్నీ ఇక్కడే ఉంటాయి. ఇదిగోండి, ఇది కూడా వైట్, నాకైతే పేరు తెలియదు ఈ చెట్టు పూలు. ఇవి కూడా గన్నేరే అనుకుంటా. వైట్ కలర్ పూలు వస్తాయి. అయితే మార్నింగ్ కోసాం కాబట్టి ఓన్లీ మీకు మొగ్గలే చూపించగలుగుతున్నాను నేను. ఇవ్వండి, చూశారు కదా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్ని మొక్కలు ఎన్ని పూలు, కొంచెం ప్లేస్లోనే ఎన్ని రకాలు వేసామో. మొక్కలైనా పూల చెట్లైనా మ్యాంగో ట్రీ అయినా. అంతకుముందు జామ చెట్టు కూడా ఉండేదండి. పక్కన వాళ్ళు ఇల్లు కట్టుకుంటా కొంచెం అడ్డంగా ఉంది, గోడ కూడా పడిపోతా అట్లా ఉందని చెప్పి ఇప్పుడు మా జామ చెట్టును తీసేసాము. ఇదిగోండి, ఇంకోటి మర్చిపోయా, పారిజాతం చెట్టు. అయితే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఇలా ఆకులన్నీ ఎండిపోతున్నాయి. కార్తీక మాసం వచ్చేసరికి మళ్ళీ ఫ్రెష్గా మంచి ఆకులు వచ్చి ఇవి మొత్తం కింద మొత్తం పారిజాత పూలే పడుతుంటాయి. అప్పటికి ఇగోండి ఆల్రెడీ 2 పారిజాత పూలు వచ్చినాయి. ఇగోండి చూసారా, పారిజాతాలు 2 ఉన్నాయి. 1 2 ఉంటానే ఉంటుంటాయి ఎప్పుడు. ఇక్కడ చూడండి, చిట్టి కనకంబరాల చెట్టు. ఇదిగో ఒక కనకంబరం చెట్టు. మళ్ళీ ఇక్కడే మిరప చెట్టు వచ్చింది. ఇదిగోండి, ఈ మిరపకాయలు ఈ చెట్టు ఏనండి. ఇంతకుముందే వీడియో తీసే ముందే కట్ చేశాను. చూసారా, మంచి గ్రీన్ ముదురు కలర్లో ఉన్నాయి. మీకు చూపిద్దామని చెప్పి ఇగో మళ్ళీ లోపలికి వెళ్ళి తీసుకొచ్చాను. ఇదిగోండి మిరప పువ్వు చూసారా, మిరప చెట్టు పూలు. ఇదిగో కనిపిస్తుందా ఫ్రెండ్స్, మిరప చెట్టు పువ్వు నుంచి మిరపకాయలు వస్తాయి. చిట్టికి చెట్టుకే చూసారా, అంతకుముందు ఒక 2 కోసిందంట మిరపకాయలు. ఇగోండి పిందె. అయ్యో, పిందె కనిపించిందా మీకు? ఇగోండి మిరప పిందె పెద్దది వస్తుంది. ఇది కూడా ఒక వారం రోజులు పట్టిద్దేమో. ఇగోండి ఇంకొక పిందె. అయితే పిందెలు పట్టుకోకూడదు అంటారు. కాకపోతే మీకు చూపించాలని చెప్పి నేను లైట్గా టచ్ చేసి చూపిస్తున్నాను. ఇలాగా మొక్కలు చూశారు కదా, బాగున్నాయా? మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. మీ పెరట్లో మీకు ఏమేమి మొక్కలు ఉన్నాయి అనేది నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోస్తో ఇంకా మీ ముందుకు వస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.